హాయ్ అండి. ఈరోజు మనకి ప్రతిరోజు ఇది లేనిదే మనకి వంట కాదు. అదేంటో తెలుసు కదా, పచ్చిమిర్చి. ఈరోజు ఈ పచ్చిమిర్చి ప్లాంట్ ఎలా పెట్టుకోవాలి, దాని కేర్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. నేను కల్పన. వెల్కమ్ టు కల్పన గార్డెన్ వ్లాగ్స్. ఈ మిర్చి ప్లాంట్ పెంచడం చాలా కష్టమని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అది చాలా సులభమేనండి. కానీ చాలామంది గార్డెనర్స్ ఈ పచ్చిమిర్చి పెంచడంలో చాలా ఫెయిల్ అవుతూ ఉంటారు. ఈ మిర్చి ప్లాంట్ని సపరేట్గా మనం కొనాల్సిన అవసరం లేదండి. మనం ఇంట్లో తెచ్చుకున్న ఎండుమిర్చి నుంచి మనం సీడ్స్ కలెక్ట్ చేసుకొని ఇది నారు పోసినట్లయితే మనం దాని నుండి మొక్కలు అనేవి రెడీ అవుతాయి. అవి ఒక 6 ఇంచెస్ అలా రెడీ అవ్వగానే దాన్ని సపరేట్ చేసి వేరుగా పెట్టుకోవాలండి. కంపల్సరీగా మనకి మిర్చి, వంగ, టమాటా ఇలాంటివి నారు పోసి సపరేట్గా తీసి పెట్టినప్పుడు మంచి ఈల్డ్ అనేది వస్తుంది. ఆ 6 ఇంచ్ ప్లాంట్ని మనం సపరేట్గా పాటింగ్ చేసినాక దానిపైన పించ్ చేసేయాలి. దాన్ని 2G కటింగ్ అంటారు. అవి కొంచెం పెరిగినాక మరలా పించ్ చేస్తే దాన్ని 3G కటింగ్. అలాగా మనకి మొక్క అనేది పైన గుబురుగా పెరుగుతుంది. అప్పుడే మనకి దాని నుండి ఎక్కువ కొమ్మలు వచ్చేసి మనకి ఎక్కువ కాయలు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్లాంట్ సాయిల్ మిక్స్కి వస్తే మనకి రెగ్యులర్గా వాడే సాయిల్ మిక్సేనండి. కొంచెం కంపోస్ట్ ఎక్కువగా ఉండాలి. 10 రోజులకు ఒకసారి ఏదైనా వర్మీ కంపోస్ట్ కానీ ఏదైనా మెన్యూర్ కానీ దీనికి ఇచ్చినట్లయితే అది మంచిగా పెరుగుతుంది. ఈ మిర్చి ప్లాంట్ కొంచెం బాగా పెరిగినాక పూత స్టేజ్లో మనం ఇది ఫ్లవరింగ్ రాలిపోకుండా మనం పుల్ల మజ్జిగైనా స్ప్రే చేసుకోవాలి. పుల్ల మజ్జిగలో ఇంగు వేసి స్ప్రే చేసుకుంటే పూత అనేది రాలిపోదు. అంతేకాకుండా దీనికి ఒక మంచి ఫెర్టిలైజర్ ఉందండి. అదేంటంటే బియ్యం కడిగిన వాటర్. ఆ బియ్యం కడిగిన నీళ్ళు మనం ఒకరోజు పర్మెంట్ చేసి నెక్స్ట్ డే అది మనం దానికి స్ప్రే చేసినట్లయితే చాలా బాగా పనిచేస్తుంది. ఈ మిర్చి ప్లాంట్కి మనం కంపోస్ట్ ఇచ్చేటప్పుడు కంపల్సరీగా సాయిల్ అనేది లూజ్ చేసుకోవాలండి. మిర్చి ప్లాంట్కనే కాదు, మనం ఏ ప్లాంట్స్ అయినా గార్డెన్లో ప్రతి 15 రోజులకు ఒక్కసారి సాయిల్ అనేది మొత్తం లూజ్ చేసుకోవాలి. ఎందుకంటే సాయిల్ అనేది మనం వాటర్ పోసిన వర్షం పడినప్పుడైనా గట్టిగా అయిపోయి ఎయిర్ సర్క్యులేషన్ అనేది ప్లాంట్కి జరగదు. ఆ వేర్లకి ఎయిర్ సరిగా లేకపోతే అది వాటరింగ్ సరిగా తీసుకోదు కాబట్టి ప్లాంట్ అనేది హెల్తీగా ఉండదు. కాబట్టి మనం సాయిల్ లూజ్ చేసుకొని కంపల్సరీ ఏదో ఒక ఫెర్టిలైజర్ అనేది దీనికి ఇవ్వాలి. ఇంకా దీనికి పెస్ట్ విషయానికి వస్తే దీనికి రాని పెస్టులు లేవండి. ఆకుముడత, ఆకులు ఎల్లోగా అయిపోవటం, అపిడ్స్, మైట్స్, థ్రిప్స్ ఇలాంటివి చాలా రకాలైన వస్తాయి. ముఖ్యంగా ఆకుముడత అనే సమస్య అనేది చాలా మందిని వేధిస్తూనే ఉంటుంది. ఈ ఆకుముడత వచ్చిందంటే దానికి ఫ్లవరింగ్ అనేది సరిగా రాదు, ఆకులన్నీ రాలిపోతాయి, అది మనకి కాయలు అనేవి రావండి. అప్పుడు మనం ఎప్పుడైనా ఇది పుల్ల మజ్జిగ స్ప్రే చేస్తే వారంకి ఒకసారి మీరు మర్చిపోకుండా ఒకసారి పుల్ల మజ్జిగ, ఒకసారి బియ్యం కడిగిన నీళ్ళు స్ప్రే చేస్తూ ఉంటే ఇలా ఆకుముడత అనే సమస్య రాకుండా ఉంటుంది. ఈ రెండిటితో పాటు వెల్లుల్లిపాయలు ఒక 10 రెబ్బలు అనేవి దంచేసి దానిలో పసుపు, ఇంగు వేసి 1 డే పర్మెంట్ చేసి నెక్స్ట్ డే అది స్ప్రే చేయండి. దానికి కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఈ ఆకుముడత అనేది. ఇలా మనము టైం టు టైం దీనికి ఫెర్టిలైజర్స్ ఇస్తూ పెస్టిసైడ్స్ స్ప్రే చేసినట్లయితే మనకి మంచి ఈల్డ్ మన ఇంటికి సరిపడా పచ్చిమిర్చి అనేవి తీసుకోవచ్చు. మనం వాడే కూరగాయల్లో ఎక్కువగా పెస్టిసైడ్స్ చల్లే ఏదైనా కూరగాయలు ఉంది అంటే అది పచ్చిమిర్చేనండి. అంత చాలా బాగా స్ప్రే చేస్తారు. మనం బయట తీసుకున్నప్పుడు దాన్ని చాలా వాష్ చేసి మనం తీసుకోవాలి. అదే ఇలా మనం ఆర్గానిక్గా మనం గ్రో చేసుకున్నట్లయితే మనం స్ప్రే చేసేదంతా పెస్టిసైడ్ ఆర్గానిక్ కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చూసారు కదండి మా గార్డెన్లో ఎన్ని రకాల మిర్చి ఉన్నాయో. నియర్లీ నా దగ్గర 10 వెరైటీస్ ఉన్నాయండి. ఏదో కొత్త వెరైటీస్ పెంచాలి అనే ఉద్దేశంతో నాకు దొరికినాయి సీడ్స్ కాబట్టి నేను గ్రో చేశాను.
అలా కాకుండా మనం రెగ్యులర్గా వాడే మిర్చి ఒక అట్లీస్ట్ మన ఇంటికి సరిపోవాలి అంటే ఒక 10-15 కుండీల్లో వేసుకుంటేనే వారంకి ఒకసారి మనకి పావు కిలో నుంచి అరకిలో వరకు మనం మిర్చీలు తీసుకోవచ్చు. అప్పుడు మన ఇంటికి సరిపడా మనం కాయలని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. గార్డెనింగ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే కంపల్సరిగా మన గార్డెన్లో ఒక 10 నుండి 15 కుండీలలో మిర్చి మొక్కలు తప్పకుండా వేసుకోండి. అవి మన హెల్త్కి చాలా మంచిదండి. ఇలా ఆర్గానిక్గా గ్రో చేసుకొని మన పంట మనమే తీసుకోవాలి. చూసారు కదండి మా గార్డెన్లో ఉన్న మిర్చి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ గార్డెనింగ్.